ఎడ్యుకేషన్ విత్ రాగిని. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ ఫిజిక్స్ న్యూ సిబిఎస్ఈ సిలబస్ సంబంధించిన ఫిజిక్స్లోని FA1కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఈ వీడియోలోకి అంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోస్ని చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మ్యాటర్ మాత్రం మిస్ అయిపోతారనమాట స్కిప్ చేస్తే. సో స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. సో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఇక్కడ నేను ఫిజిక్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్పబోతున్నాను అనమాట FA1కి. సో నేను ఏదైతే రౌండ్ చేసి ఉంచానో క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అర్థం గైస్. సో ఇలా రౌండ్ ఆఫ్ చేసి ఉన్నవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అర్థం. సో నేను క్వశ్చన్స్ చదవడం వల్ల వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. సో వీడియో లెంత్ ఎక్కువ కాకుండా క్వశ్చన్స్ని మీకు స్క్రోల్ చేస్తూ చూపిస్తాను. ఏవైతే నేను ఇట్లా రౌండ్ ఆఫ్ చేసి చూపిస్తానో ఆ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని. సో ఆ క్వశ్చన్స్ని మీరు నేర్చుకోండి. సో ఈ PDF ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఈ PDFని నేను కమెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడి నుంచి కూడా మీకు ఈ PDF అనేది యూస్ చేసుకోవచ్చు గైస్. సో ఫస్ట్ ఈ చాప్టర్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ బ్యాలెన్స్ ఆ చాప్టర్ గైస్. ఇది కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అన్నది అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి రైట్ ద కెమికల్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ అండ్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ రియాక్షన్ ఇన్ ఈచ్ కేస్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేను చాలా వెరీ ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్స్ మాత్రమే చదువుతాను గైస్. సో మిగతావన్నీ నేను స్కిప్ చేస్తాను, బట్ కానీ ఇలా రౌండ్ ఆఫ్ అయితే చేస్తాను. మీరు ఆ క్వశ్చన్స్ అయితే చదువుకోండి. ఆల్రెడీ మీకు PDFలో కూడా రౌండ్ ఆఫ్ చేసి ఉంచానమాట మీకు ఈజీగా అర్థం అవడానికి. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అండ్ వై ఈజ్ రెస్పిరేషన్ అది ఒక క్వశ్చన్. అండ్ 11th క్వశ్చన్, 12th క్వశ్చన్. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి స్క్రీన్ మీద మీకు రౌండ్ ఆఫ్ చేసి చెప్తున్నాను అనమాట. సో నేను క్వశ్చన్స్ చదవడం వల్ల వీడియో లెంత్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సో దాని ద్వారా నేను వెరీ ఇంపార్టెంట్ అన్న మాత్రం నేను చదువుతాను, మిగతా వాటికి రౌండ్ ఆఫ్ చేస్తాను అనమాట. సో ఇది ఇంపార్టెంట్. 14th 15th క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండ్ 16th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. 17th 18th 19th. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ముందు ఇయర్లో ఇచ్చారు కదా. సో ఈ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎలక్ట్రోలైసిస్ది ఇది దాని కంటిన్యూషన్ ఇది. అండ్ ఇక్కడ అడిషనల్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 8th క్వశ్చన్, 10th క్వశ్చన్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. సో ఇంకోసారి ఇక్కడ చూసుకున్నట్టయితే 11th క్వశ్చన్, 12th 13th 14th ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. 17th 30 ఇవన్నీ స్మాల్ క్వశ్చన్స్ కదా. స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి ఏవి ఇస్తారనేది అంత కరెక్ట్గా చెప్పలేము అనమాట. సో ఎస్టిమేషన్గా ఏవైతే ఇంపార్టెంట్ అని అంటామో సో ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చానమాట చాలా వరకు. 25th క్వశ్చన్, 26th 27th, 31st క్వశ్చన్, 32nd క్వశ్చన్, 33rd. సో షార్ట్ ఆన్సర్స్లో మళ్ళీ డిఫైన్ కెమికల్ ఈక్వేషన్స్ ఇది ఒక క్వశ్చన్, దాని కంటిన్యూటీ అనమాట ఇది. సెకండ్ ఇది లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి. అండ్ 3rd క్వశ్చన్ ఐరన్ నెయిల్ గురించి క్వశ్చన్ గైస్. సో ఇది ఇక్కడ ఈ చాప్టర్ చూసుకున్నది హెవీ కరోజన్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ రస్టింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్ అనేది. సో అందుకే క్వశ్చన్ నేను చదివి మీకు చెప్తున్నాను అనమాట. అండ్ మీరు అది ఎక్సోథర్మిక్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్పాను కదా. ఈ క్వశ్చన్ నేర్చుకున్నా కూడా మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది అనమాట ఎగ్జామ్కి అనేది. ఆ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా రాయగలుగుతారు ఈ క్వశ్చన్ నేర్చుకోవడం వల్ల. సో ఎక్స్ప్లెయిన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది ఇంకో క్వశ్చన్. సో ఇక్కడ ఇదైతే కరెక్ట్గా అంత బ్లర్ అయిపోయింది. రియాక్షన్స్ ఆఫ్ ఆక్సిడేషన్ డైలీ యూజెస్ అనేది రాయమన్నారనమాట ఈ క్వశ్చన్కి. మీ దగ్గర ఆల్రెడీ ఇంకొకటి ఉంటే సో మీరు అక్కడి నుంచి గైడ్లో నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. నేను క్వశ్చన్ చదివాను కాబట్టి. సో ఈ డయాగ్రామ్స్ అనేవి ఖచ్చితంగా ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఇస్తారు. డయాగ్రామ్స్ మాత్రం ఏ లెసన్లోనూ వదలద్దండి. నెక్స్ట్ వన్ డిస్ప్లేస్మెంట్కి డికంపోజిషన్ రియాక్షన్స్కి డిఫరెన్సెస్, కరోజన్ మీద క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ప్రాసెస్. ఇదంతా కూడా ఫస్ట్ చాప్టర్లోనే ఫస్ట్ లెసన్లోనే అనమాట. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్లోనే. నేమ్ ద టైప్ ఆఫ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్. అంటే దీంట్లో ఏదో ఒక సిచ్యువేషన్ అయితే ఇస్తారు. దీంట్లో 2 మార్క్స్కి అయితే కన్నా. సో ఆ సిచ్యువేషన్లో మనం ఏది ఉపయోగిస్తాం, ఎందుకు ఏ మిర్రర్ ఉపయోగిస్తాం అన్న విషయాన్ని అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్లో ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్ అనమాట. సారీ ఇది డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట PDF కాబట్టి కొద్దిగా. అండ్ మనకి సారీ ఈ
ఇక్కడ మనకి ఈ చాప్టర్ వచ్చేసి ఇక్కడికి ఎండ్ అయిపోయింది, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్కి. సో ఇక్కడ ఏదైతే మనం నేమ్ ద టైప్ ఆఫ్ మిర్రర్ అని చెప్పుకున్నాం కదా, ఈ చాప్టర్ వచ్చేసి రిఫ్రాక్షన్ అంటే లైట్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట ఇవి. సారీ, నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో. అండ్ ఇక్కడ ఇలా మనకి ప్రాబ్లమ్ టైప్ క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట. 2 మార్క్స్లో కావచ్చు, 2 మార్క్స్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఉండొచ్చు ఇట్లా క్వశ్చన్ టైప్, ఐ మీన్ ప్రాబ్లమ్ టైప్ క్వశ్చన్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ప్రాబ్లమ్ టైప్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ ఇస్తారనేది మనం చెప్పలేమన్నమాట. సో అందుకే దాంట్లో చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. అండ్ యాక్టివిటీలో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇమేజ్ ఫార్మేషన్ అనమాట. లార్జ్ స్క్రీన్ లార్జ్ షైనింగ్ స్పూన్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కండక్ట్ అన్ యాక్టివిటీ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ బై గ్లాస్ స్లాబ్ ఇది ఒకటి. అండ్ బై ఏ గ్లాస్ అంటే లేటరల్ షిఫ్ట్ ఒకటి అనమాట. ఈ 2 క్వశ్చన్స్ ఒకటే కదా అనుకుంటారు, బట్ కానీ 2 క్వశ్చన్స్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట, పై క్వశ్చన్కి కింది క్వశ్చన్కి. అది చూసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి మీరైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో చూసుకున్నట్టయితే వాట్ కైండ్ ఆఫ్ మిర్రర్స్ గురించి, టైప్ ఆఫ్ మిర్రర్స్ ఇన్ సోలార్ ఫర్నెసెస్, మిర్రర్ ఫార్ములా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ గైస్. మిర్రర్ ఫార్ములా అడిగి దాని యొక్క టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమనే అవకాశం ఉంటుందన్నమాట. 8th క్వశ్చన్ ఇంపార్టెంట్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ ఇంపార్టెంట్. సో గైస్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే 11th క్వశ్చన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది 11th క్వశ్చన్ నేను ఇక్కడ ఆల్రెడీ ఇంకొక దగ్గర ఇచ్చాను, చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ గైస్, క్వశ్చన్ నెంబర్ అయితే కనిపించట్లేదు. స్పీడ్ ఇన్ వ్యాక్యూమ్, స్పీడ్ ఆఫ్ మీడియం, ఇది ఇంపార్టెంట్. అండ్ డిఫైన్ పవర్ ఆఫ్ లెన్స్ అండ్ రైట్ ఇట్స్ ఎస్ఐ యూనిట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ లెన్స్ ఫార్ములా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, సో అదే ఫార్ములా అనమాట. చాలాసారి ఇది ఎగ్జామ్స్కి ఇచ్చారు కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ 23rd క్వశ్చన్, 24th క్వశ్చన్ ఇంపార్టెంట్. సో ఇవి కొద్దిగా బ్లర్ వచ్చేస్తాయి. లైట్ స్పీడ్ ఇన్ వ్యాక్యూమ్ అనమాట. ఇది 3 × 10⁸ మీటర్/సెకండ్ అనమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో అక్కడ కనిపించలేదని క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్ ఇంపార్టెంట్, 5th క్వశ్చన్ ఇంపార్టెంట్. సో నేను ఇవి ఎన్ని మార్క్స్కి ఇంపార్టెంట్ అని అయితే చెప్పలేదన్నమాట, ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ ఇస్తారు, ఎన్ని మార్క్స్కి ఇస్తారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం కాబట్టి, కానీ 1 మార్క్ 2 మార్క్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలేము. మనం యాక్చువల్గా 1 మార్క్ 2 మార్క్స్ అట్లీస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఎట్లా ఇవ్వచ్చు అంటే, ఏదైనా ఒక అసర్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ క్వశ్చన్లో అసర్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకు ముందున్న మోడల్ పేపర్స్ ప్రకారం చూసుకుంటే చాలా వరకు అసర్షన్ మాత్రం తప్పేరనమాట. చాలా వరకు అసర్షన్స్ 2 చాప్టర్స్లోనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లెసన్స్ బాగా రీడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంకా క్వశ్చన్ 16th క్వశ్చన్ అండ్ 17th క్వశ్చన్ ఇంపార్టెంట్. అండ్ 10th క్వశ్చన్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్, స్టేట్ 2 లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో యాక్చువల్గా అప్పుడే బ్లర్ ఉంది, ఆ క్వశ్చన్ ఇంకో తాను ఇచ్చానని చెప్పాను కదా, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. అండ్ రియల్ ఇమేజ్, విజువల్ ఇమేజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్ అయితే లేదనమాట, నేను రౌండ్ ఆఫ్ చేసేసాను. సో అదైతే మీరేం ఫాలో అవ్వద్దు. సో బిట్వీన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ బిట్వీన్ డిఫరెన్సెస్, యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. అండ్ 25th క్వశ్చన్. మీకు ఇక్కడ నేను తొందరగా స్క్రోల్ చేస్తున్నాను అనిపించినట్టయితే మీకు ఆల్రెడీ నేను కామెంట్ బాక్స్లో ఈ యొక్క పీడిఎఫ్ అనేది పిన్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు ఆన్సర్స్ అనేవి గెట్ ఇట్ చేసుకోవచ్చు అనమాట. నేను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి, సో నేను మీరు ఓన్లీ క్వశ్చన్స్ మాత్రం స్క్రోల్ చేసి చూపిస్తున్నాను. అండ్ మెన్షన్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సెస్, కాన్కేవ్ స్పెరికల్ మిర్రర్స్ యూజెస్, డైలీ లైఫ్ యూజెస్, ఇవి చాలా ఇంపార్టెంట్ గైస్. సో మీరైతే అవి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది 4th క్వశ్చన్ ఇంపార్టెంట్, దానికి కంటిన్యూటీ క్వశ్చన్ అది. అండ్ నెక్స్ట్ ఈ టైప్లో ఖచ్చితంగా 1 మార్క్లో ఆర్ 2 మార్క్స్లో అయితే ఖచ్చితంగా వస్తుంది గైస్. దీనికి ఆన్సర్స్ కూడా కింద ఇచ్చాను చూడండి. సో ఎలాగో బాక్స్ అయితే ఇస్తారు. ఈ చాప్టర్లో ఈ టైప్ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది 1 మార్క్కి. మీరైతే అస్సలు ఇది ఏ డౌట్ కూడా అవసరం లేదనమాట, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవి ఈ 2 చాప్టర్స్కి సంబంధించిన ఫిజిక్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ మీరు చదువుకున్నట్టయితే అట్లీస్ట్ పాస్ అయిపోవచ్చు అనమాట. సో ఇంకా మాకు అవుట్ ఆఫ్ రాల్ అనేవాళ్ళు ఈ క్వశ్చన్స్తో పాటు ఇంకొన్ని మీ టీచర్స్ చెప్పిన ఇంకొన్ని క్వశ్చన్స్ కావచ్చు, వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అవి నేర్చుకోవడం వల్ల కూడా మీరు అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ మర్చిపోద్దండి అనమాట. థ్యాంక్ యూ.